గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి డిఐవై పారాషూట్ అనమాట. దీన్ని మనం గార్బేజ్ బ్యాగ్తో చేస్తున్నాము. మనకు కావాల్సింది గార్బేజ్ బ్యాగ్. పిల్లలు ఆడుకునే బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ లేదంటే ఏదైనా చిన్న టాయ్ కూడా యూజ్ చేయొచ్చు. సిజర్ అండ్ థ్రెడ్ బండిల్ అనమాట. చాలా సింపుల్. పదండి చేసేద్దాం. ఫస్ట్ మనం గార్బేజ్ బ్యాగ్కి ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది కదా, ఒక స్క్వేర్ షేప్లో ఓపెన్ అవుతుంది మనకి. ఆ మధ్యలో థ్రెడ్ లాగా ఇస్తారు కదా టై చేసుకోవడానికి, అది రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎడ్జ్ అయితే కట్ చేసేసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట దాన్ని. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది కదా. వచ్చిన తర్వాత 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి 2 లేయర్స్ కింద డివైడ్ అవుతుంది కవర్ అనేది. ఇలా లెవెల్ చేసుకొని 2 సైడ్ కార్నర్స్ని కట్ చేసేసుకోవాలి. వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కార్నర్ని కట్ చేసుకొని అలాగే నెక్స్ట్ కార్నర్ ఇట్లా మీరు తిప్పుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో అలా టర్న్ చేసుకొని ఇంకొక కార్నర్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఇది 2 కవర్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి. ఒక కవర్ తీసుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ పార్ట్ కొంచెం అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ ఫోల్డింగ్. అబ్జర్వ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఒక స్క్వేర్ షేప్లో ఫామ్ అయిన కవర్ని తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక మిడిల్ పార్టిషన్ చేసుకోవాలన్నమాట. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మనం దీన్ని ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేసి మళ్ళీ అదే కార్నర్ నుంచి ఇంకొక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇంకో ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎడ్జ్ అనేది కొంచెం షార్ప్గా వచ్చేటట్టు చూసుకోండి, సో దట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము థ్రెడ్స్ టై చేసుకోవడానికి చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో చిన్నగా కట్ చేసుకుంటే మనం అక్కడ ఓపెన్ చేసిన తర్వాత హోల్స్ పెట్టుకోవడానికి థ్రెడ్ పెట్టడానికి వస్తుంది అన్నమాట హోల్. ఇప్పుడు నేను కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే మనకి షేప్ కనిపిస్తుంది విత్ హోల్స్ అనమాట. మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి హోల్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ హోల్స్ కూడా మీకు విజిబుల్ ఉంటాయి. సో ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఈక్వల్ లెంగ్త్స్లో మనకి టోటల్ 8 హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈక్వల్ లెంగ్త్లో 8 థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. 8 థ్రెడ్స్ కట్ చేసుకొని ఆ 8 హోల్స్లోనూ వేసి టై చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. అలా 8 తీసుకొని ఆ 8 థ్రెడ్స్ని కూడా ఒక్కొక్క హోల్లో వేసి కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత అన్ని థ్రెడ్స్ని ఒక దగ్గరికి చేర్చుకొని మనం ఇందాక ప్లే బ్లాక్ ఒకటి తీసుకున్నాం కదా, ఆ బ్లాక్కి టై చేసుకోవాలి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా పిల్లలది ప్లాస్టిక్ టాయ్స్ ఉంటాయి కదా, కొంచెం వెయిట్ ఉన్నవి, ఆ టాయ్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. అన్నీ ఇలా దగ్గరికి తీసేసుకొని ఈక్వల్ లెంగ్త్స్ మెజర్ చేసుకొని ఆ బ్లాక్కి టై చేసేసుకోవాలి. టై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టై చేసుకోండి, ఎందుకంటే ఎగుడు దిగుడు అంటారు కదా, అలా వచ్చేస్తుంది. అది లేకుండా చూసుకొని టై చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్లాక్కి టై చేసేసుకోవాలి. అంతేనండి, మన డిఐవై పారాషూట్ రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం హైట్ నుంచి వదిలితే పారాషూట్ లాగా నెమ్మదిగా కిందకి ల్యాండ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసేద్దాం పదండి. నేనైతే మా పిల్లోడిని తీసుకొని కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి నేను హైట్లో నుంచుని వాడు కింద ఉన్నాడు. సో దట్ నేను వదలగానే అది పారాషూట్ లాగా ల్యాండ్ అయిందనమాట. వాడైతే సూపర్ ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. మీరు కూడా ఒకసారి మీ పిల్లలతో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.